బతుకు సరిగ్గా బతకరు, వీడి బతుకు బాగుండదు, కానీ మతోన్మాదులతో ఫైట్ చేస్తున్నాం మేము అని చెప్పేసి అంటారు కొంతమంది బోధకులు, పనికి మారిన బోధకులు, సవట దద్దమ్మలు. వాళ్ళ బతుకులో చూస్తే విభిచారపు బతుకులు, వాళ్ళ బతుకు బాగుండదు. మన వాళ్ళు మన దేవుణ్ణి ఏదో అంటున్నారు, ఫైట్ చేద్దాం, యుద్ధం చేద్దాం, మతోన్మాదులతో యుద్ధం చేద్దాం అనట. నీ బతుకు చూసుకోరా సరిగా, నీ బతుకు చూసుకో సరిగా, బాగుందా లేదా? నీ బతుకే భయంకరంగా ఉంది, భయంకరమైనటువంటి పాప కూపంలో నువ్వు ఉన్నావు, నువ్వేం ఫైట్ చేస్తావు? నీ ప్రవర్తన బాగుంటే, నీ పద్ధతులు బాగుంటే, నువ్వు నీతి నిజాయితీగా వాక్యానుసారంగా బ్రతికితే నువ్వు ఫైట్ చేసుడేంది? నువ్వు ఫైట్ చేసుడేంది? దేవుడు ఏమైనా విగ్రహం అనుకుంటున్నావా? విగ్రహాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం అనుకోవడానికి? ఆయన ఏమైనా జీవం లేని దేవుడు అనుకుంటావా? జీవం లేని విగ్రహాల తరఫున వాడు పోరాడుతున్నట్టు నువ్వు పోరాటానికి నీ దేవుడు ఏమైనా జీవం లేని దేవుడు అనుకుంటావా? నీ బతుకు బాగుంటే ఒకటి రెండు గోపిస్తాడు దేవుడు వాళ్ళని. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన తండ్రి, మనందరి కన్న తండ్రి అయిన ఏకైక దేవునికి, ఆయన కుమారుడు, ఈ లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు విన్నటువంటి మాటలను హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి అనే ఆలోచన, ఆశ కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా ఉండటానికి, నిజమైన దేవుణ్ణి అర్థం చేసుకొని ఆయన ఎడల భయభక్తులు కలిగి బ్రతకకపోవటానికి గల కారణం ఏంటో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అర్థమవుతుందా? నేనేం చెప్పాను? ప్రపంచంలో ఒరిజినల్ విషయం ఏంటి అని అంటే, భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషులందరూ కూడా దేవుని వలన పుట్టిన వారే, అందరూ దేవుని పిల్లలే. ఓకేనా? నిజమేనా? కులం, మతం, ప్రాంతం, దేశం, రంగు దేనితో సంబంధం లేకుండా భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషులందరూ దేవుని పిల్లలే. అందరూ దేవుని పిల్లలే, అందరూ దేవుని వలన బ్రతుకుతున్న వారే. అందరి యందు అందరికీ దేవుడు తన కృపను అనుగ్రహించుట చేత అందరూ ఈరోజు బ్రతుకుతున్నారు, బ్రతికి బట్టగడుతున్నారు అని అంటే కారణం దేవుని కృప, దేవుని దయ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరూ కూడా ఒక మనిషి నుండే పుట్టుకొచ్చారు. ఒక మనిషి నుండే పుట్టుకొచ్చినటువంటి మనుషులందరూ కూడా ఈరోజు ఆ ఒక మనిషిని పుట్టించిన దేవుడు ఎవరో ఆ దేవుణ్ణి తెలుసుకోలేకపోయారు, ఆ దేవుని చెంతకు రాలేకపోతున్నారు. కారణం ఏమిటి? అదే మనం ఈరోజు పాఠం మాట్లాడదాం. ఓకేనా? దీనికి కారణం స్ట్రేట్ అండ్ ఫార్వర్డ్ గా ఒక మాట చెప్పాలి అని అంటే, దీనికి కారణం మనుషులు చేసే పాపమే దీనికి కారణం. ఏమైనా అర్థమైందా? ఆలోచించేటటువంటి వాళ్ళకి ఇదేదో సింక్ అయ్యేటట్టు కనబడట్లేదే అనే విధంగా అనిపించాలి. ఒకవేళ మీకు నేను చెప్పింది అర్థమైతే. నేనేం చెప్పాను? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి రావాలి, దేవుడిని తెలుసుకోవాలి కదా. వాళ్ళందరినీ కన్న తండ్రి అయిన దేవుడు ఈయనే కదా. ప్రతి ఒక్కరిని సృష్టించిన దేవుడు ఒక్కడే కదా. మనుషులందరికీ దేవుడు ఒక్కడే కదా. మరి ఆ ఒక్క దేవుడి దగ్గరికి అందరు ఎందుకు రావట్లేదు? రాకపోగా ఆ నిజమైన దేవుని గురించి మనం తెలుసుకొని బోధిస్తే మనల్ని హింసించటం, మనల్ని దూషించటం, మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు సమాజంలో జరుగుతున్నాయి, సమాజంలో చేస్తున్నారు. అర్థమవుతుందా? నిజ దేవుని ఆలోచనలోనికి వస్తే నిజ దేవుని ఆలోచనలో లేనటువంటి వారందరూ నిజ దేవుని ఆలోచనలో ఉన్నటువంటి వారిని హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, నిందిస్తున్నారు. ఆ నిజ దేవుని ఆలోచనలోనికి వచ్చిన వాళ్ళు ఇంకా పర్టికులర్ గా సర్వసత్యాన్ని తెలుసుకున్నటువంటి వారిని ఇబ్బంది పెడుతున్నారు, హింసిస్తున్నారు. అర్థమవుతుందా? తెలుసుకోలేకపోవటం ఒక ఎత్తు అయితే, తెలుసుకున్న వారిని హింసించటం ఇంకొక రకం అనమాట. అయితే ఈరోజు పాఠం ఏంటి అని అంటే, నిజ దేవుణ్ణి లోకంలో ఉన్న మనుషులు ఎవరైతే తెలుసుకోలేనటువంటి వారు ఎందుకు తెలుసుకోవట్లేరు అనే మాటకు కారణం, ఆన్సర్ ఏంటి అని అంటే, తెలుసుకున్నటువంటి వారు చేస్తున్న పాపం.
ఇంకా దేవుడు ఎవరో తెలియనటువంటి వాళ్ళు దేవుడిని తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే తెలుసుకున్న వాడు చేస్తున్నటువంటి పాపం. అర్థమవుతుందా? ఎలాగో నేను చూపించి పాఠం ముగించేస్తాను. మొదటి మనిషి ఎవరు? ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరూ ఏ కులమైన, ఏ ప్రాంతమైన, ఏ దేశమైనా ఆయన నుండేగా పుట్టుకొచ్చింది. ఆత్మపూర్ణుడైనటువంటి పౌలు గారు చెప్పిన మాట అదే కదా 17:26లో. చదవండి ఒకసారి 17:26. అపోస్తల కార్యము 17:26. అపోస్తల కార్యములు 17:26. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషుని, ప్రతి జాతి, ఈరోజు జాతులు రకరకాల జాతులు ఉన్నారు. ఎన్ని జాతులు ఉన్నా కూడా ప్రతి జాతి మనిషి పుట్టింది ఒకని నుండే. ఒకని నుండి ఎంతమందిని పుట్టించింది ఎవరయ్యా అంటే దేవుడే. అవునా కదా? కాబట్టి ఒకని నుండే ఇంతమంది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులందరూ పుడితే వీళ్ళందరూ దేవుడిని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? నిజ దేవుని దగ్గరికి, వాళ్ళ కనతండ్రి అయిన దేవుని దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు అనేది మన సబ్జెక్టు. దీనికోసం మనం ఆలోచన చేస్తే మొదటి మనిషి నుంచి 10 తరాలు గడిచిన తర్వాత ఏం జరిగింది? జల ప్రళయం జరిగింది. ఎందుకు జల ప్రళయం వచ్చింది అని అంటే జల ప్రళయాన్ని రప్పించింది దేవుడు. జల ప్రళయాన్ని దేవుడు ఎందుకు రప్పించాడు అని అంటే దానికి కారణం పాపం. ఎవరు చేసిన పాపం? మనుషులు చేసినటువంటి పాపం. మనుషులు భయంకరమైనటువంటి పాపులు అయిపోయారు. దేవుణ్ణి లెక్క చేయకుండా, దేవుణ్ణి ఖాతరు చేయకుండా, దేవుని మాటను వినకుండా, ఒక నీతి నిజాయితీ లేకుండా అడ్డగోలుగా బ్రతకటం మూలాన భయంకరమైనటువంటి పాపులుగా మనుషులు మారిపోవటం వలన ఈ మనుషులందరినీ దేవుడు చంపేయాలి అని అనుకున్నాడు. అలా చంపాలి అని అనుకున్నప్పుడు ఒకే ఒక కుటుంబం, నోవహు గారి కుటుంబం కాస్త నీతిగా బ్రతుకటం దేవుడు గమనించి వీళ్ళని కాపాడాలి అని అనుకునే దేవుడు వాళ్ళ నిమిత్తమై మరి ఒక ఓడను సిద్ధపరిచాడు. ఆ ఓడ యొక్క కొలతలను, విధానాన్ని ఎలా కట్టాలో, ఏ విధంగా రెడీ చేయాలో దేవుడు వాళ్ళకు తెలియచెప్పినప్పుడు ఆ ఓడను సిద్ధపరుచుకున్న తర్వాత ఆ ఓడలోకి ఎక్కండి, మీరు మాత్రమే కాకుండా మీతో పాటు బ్రతికి ఉండాలి అని అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నీటిలో జీవించలేనటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో, నీటిలో మునిగిపోయి చచ్చిపోయేటటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో అలాంటి జీవుల్ని ఆడమగ జతలుగా ఆ ఓడలో ఎక్కించండి అని ఆ ఓడలో నోవాహు గారి ఫ్యామిలీ 8 మందితో పాటుగా జంతువులు, ఏవైతే నీటిలో బ్రతకలేనటువంటి జంతువులు మాత్రమే ఎక్కాయి. ఆ విధంగా దేవుడు మరలా కాపాడిన తర్వాత ఆ వ్యక్తితో మరలా చెప్పినటువంటి మాట ఏంటంటే, మొదటి మానవుడైనటువంటి ఆదాము పక్కటి ముక్కలో నుంచి తయారు చేయబడినటువంటి హవ్వమును నిర్మించిన తర్వాత దేవుడు చెప్పినటువంటి మాట, ఫలించండి, భూమిని నిండించండి, జంతువులన్నింటినీ ఏలండి, సమస్త భూమి మీదే అని చెప్పాడు. అదే విధానంలో నోవాహు గారి కాలంలో కూడా దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, జంతువులన్నీ నీకు భయపడతాయి, ఈ జంతువులన్నింటినీ కూడా కూర ముక్కలను ఎలాగైతే నీకు ఇచ్చానో అదే విధముగా ఈ జంతువులను కూడా నీకు ఇచ్చాను, నీకు ఇష్టం వచ్చిన జంతువు తీసుకొని కోసుకొని తినాలనిపిస్తే తినేయి అని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపించి, నీ భయం అన్ని జంతువులకు ఉంటది అని తెలియచెప్పి మరలా భూమిని విస్తరించండి. ఒకసారి కాస్త విస్తరించింది. కాకపోతే మనుషులు పాపంతో దేవుని మాటను, దేవుని సృష్టిలో బ్రతుకుతున్నప్పుడు దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలి. అవునా కదా? ఇప్పుడు మనం ఎక్కడైనా బయటికి వెళ్ళిన తర్వాత రెంట్కు ఉంటాం ఇంట్లో, మన ఇష్టానుసారంగా మనం ఉన్నాం అనుకో రెంట్లో, ఓనర్ ఏం చేస్తాడు? బ్రదర్ మీరు ఖాళీ చేయాలి, తొందరగా ఖాళీ చేసేయండి అని చెప్పేసి అంటాడు. రూమ్ అయింది కాబట్టి, ఇల్లు అయింది కాబట్టి ఆయనకు నచ్చినట్టు, ఆయనకు మెచ్చినట్టు మనం ఆ రూమ్ లో బ్రతకాలి. ఎందుకంటే రూమ్ ఎవరిది? అయింది. అలాగనే ఏమైనా ఫ్రీగా ఏమైనా ఉంటున్నామా? మనము రెంట్ కట్టి ఉంటున్నప్పటికీ కూడా, రెంట్ కట్టి ఆ ఇంట్లో ఉంటున్నప్పటికీ కూడా మనం మన ఇష్టానుసారంగా బ్రతకడానికి లేదు. మన ఇష్టం వచ్చినట్టు మనకు అడ్డగోలుగా మనం అక్కడ ఆ రూమ్ లో అన్ని చేసుకోవడానికి లేదు. కానీ ఈ భూమికి, ఈ పంచభూతాలైనటువంటి సృష్టికి ఓనర్ దేవుడే అయినప్పటికీ ₹1 రిటర్న్ చెల్లించకుండా, ₹1 కూడా రెంట్ కట్టకుండా ఫ్రీగా ఉండమని ఇచ్చాడు. ఇంకా నీకు కావాల్సిన ఉంటే అడుగు, నేను ఇస్తా అని చెప్పాడు. కానీ నా మాటల ప్రకారంగా బ్రతుకున్నాడు. న్యాయమా కదా? ఒకడింట్లో రెంట్కు ఉంటూ నెలకు 5,000, 10,000 రెంట్ కడుతూ కూడా వాడి ఇష్టానుసారంగా బ్రతకటం న్యాయమే అని నీకు తోచినప్పుడు, మరి ఈ సృష్టికి ఓనర్ దేవుడు అయితే ఆ దేవుని ఆలోచనల ప్రకారంగా బ్రతకటం తప్ప, పైగా నువ్వు చెల్లించేది ఏమీ లేదు. ఇక్కడ నువ్వు దేవునికి ఇచ్చేది ఏమీ లేదు. ఏమీ లేకపోయినా నిన్ను ఫ్రీగా ఉంచుతున్నా,
నిన్ను మళ్ళీ ఆయనే పోషిస్తున్నాడు. మనం ఎక్కడైనా రెంట్కుంటే వాళ్ళు మనల్ని ఏమైనా పోషిస్తారా? ఇంకా గట్టిగా చెప్పాలంటే మనమే వాళ్ళని పోషించాలి. అయినా కూడా మనం వాళ్ళ ఆధీనంలో బతకాలి. వాళ్ళు చెప్పినట్టు మనం అని, అవునా కదా? యాక్చువల్గా ఈరోజు సాయంత్రం, నిన్న శనివారం సాయంత్రం హైదరాబాద్లో మీటింగ్, ఒక గృహకుడిగా వాళ్ళు రెంట్కుంటున్నారు. ఓనర్ని అడిగారట, మేము ప్రార్థన పెట్టుకోవచ్చా అని. పెట్టుకుంటున్నామని అన్నారట. ఇట్లాంటి ఏమైనా ఉంటే బయట చూసుకోండి అమ్మా, మా ఇంట్లో అయితే వద్దు. రెంట్ ఎంత తమ్ముడు వాళ్ళకి? 7,000 రూపాయలు రెంట్ ఇస్తున్నారు. 7,000 రూపాయలు రెంట్ ఇచ్చి, అయ్యా చిన్న ప్రేయర్ పెట్టుకుంటామని అంటేనే నాకు ఇష్టం లేదు, ఇక్కడ పెట్టుకోవడానికి కుదరదు, ఏమైనా ఉంటే బయట చూసుకోండి, ఇక్కడ మాత్రం ఇట్లాంటి ప్రేయర్లు కానీ ఏమి పెట్టుకోవడానికి వీల్లేదు అనగానే క్యాన్సిల్ అయిపోయింది. అది ఒక్కసారి మనకు కలగాలి బుద్ధి, మనకు రావాలి బుద్ధి. ఈ భూమిలో నీదంటూ ఏముందా? మనదంటూ ఏమైనా ఉందా? మనదంటూ ఏమీ లేకపోయినప్పటికీ కూడా పంచభూతాలను నిర్మించిన దేవుడు దీనికి ఓనర్ గా ఉండటం మాత్రమే కాకుండా ఇందులో నిన్ను పెట్టాడు. నువ్వు రెంటుకున్నట్టు ఉండట్లేవు ఇక్కడ ఫ్రీగా. ఆయన నిన్ను నా కుమారుడు అని పిలిచి ఇక్కడ ఫ్రీగా ఉండు నాయన, ఇంకా నీకేమైనా కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తా. నువ్వు ఏమైనా అడుగు ఇస్తా, నువ్వు ఏమైనా అడుగు ఇస్తా. కాకపోతే నువ్వు నా మాటల ప్రకారంగా బ్రతికితే చాలు. నువ్వు నా మాటల ప్రకారంగా బ్రతకలేదనుకో, నిన్ను రూమ్ ఖాళీ చేపిస్తా. రూమ్ ఖాళీ చేపించడం అంటే ఇది న్యాయమా అన్యాయమా? న్యాయం కాదా ఇది? అందుకోసమే పద్ధతిగా బ్రతకలేదు కాబట్టి నోవాహు గారి కాలంలో, ఆ కాలంలో దాదాపుగా భూమి, ఆ కాలంలో కొంతమంది విస్తరించినప్పటికీ కూడా వాళ్ళందరూ దేవుని మాటలు వినలేదని చెప్పేసి అందరినీ ఏం చేశారు? జలప్రళయం ద్వారా నాశనం చేశాడా? చంపేశాడు. అలా నాశనమై చేసిన తర్వాత దేవుడు బాధపడ్డాడండి. ఎలా బాధపడ్డాడు తెలుసా? ఒక మూర్ఖునికి మనం కొట్టామనుకో, ఎంత కొట్టిన వాడికి బుద్ధి రాదు అని అన్నప్పుడు వీడికి కొట్టాను అవసరం అని చెప్పేసి బాధ కలుగుతుందా కలదా? అలా బాధపడ్డాడు దేవుడు. వీళ్ళని చంపటం కన్నా ఇంకొకసారి చంపను. ఇక నేనేం చేయాలనుకుంటున్నానంటే, నేను వీళ్ళను ప్రేమించి మార్చాలి, వీళ్ళను మార్చుకోవాలి అని అనుకుంటున్నాను అని ప్లాన్ బి అన్నట్టుగా ప్లాన్ బి స్టార్ట్ చేశాడు దేవుడు. ఎలాగంటే, మరలా నోవాహు గారికి ఉన్నటువంటి 3 పిల్లలు, పేర్లు చెప్పండి. షేము, హాము, యాపేతు అనే 3 పిల్లలు. వారి ద్వారా మరలా భూమి విస్తరించటం మొదలెట్టి దగ్గర 350 జలప్రళయం గతించిన తర్వాత 350 సంవత్సరాలు ఆగి, అర్థమవుతుందా? 350 సంవత్సరాలు ఆగి 350 సంవత్సరాల తర్వాత మన నోవాహు గారు చనిపోతాడు. జలప్రళయం తర్వాత 350 సంవత్సరాలు బతుకుతున్నాయి. ఆ తర్వాత అప్పటి వరకు మరలా 10 తరాలు అయినప్పటికీ కూడా చాలా మంది విస్తరించారు. అప్పుడు దేవుడు ఏం చేశాడనంటే, నేను వీళ్ళు చేస్తున్నటువంటి పాపాలను బట్టి వీళ్ళను అక్కడికక్కడే నాశనం చేసి చంపేయకుండా, ఇంతకు ముందులా కాకుండా, ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటున్నానంటే, నా మాటల ప్రకారంగా బ్రతికితే ఎలా ఉంటుందో చూపించాలి వీళ్ళకి. నా మాటల ప్రకారంగా బ్రతికితే ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో ఈ ప్రపంచానికి తెలియచేయాలి అని అనుకున్నాడండి. అర్థమవుతుందా? దాని కొరకు దేవుడు చేసినటువంటి ప్లాన్ ఏంటంటే, నోవాహు గారు చనిపోయిన తర్వాత ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు. ఎవరా వ్యక్తి? అబ్రహాము. చేసుకున్నదేదో చేసుకున్నాను, ఒక వ్యక్తిని సెలెక్ట్ అయితే చేసుకున్నాను అని అనుకోకుండా, ఆ ఒక వ్యక్తిని ఎంతలా పరీక్షించాడు అనంటే, చాలా అన్ని రకాలుగా పరీక్షించాడు అనమాట. నా మాట ప్రకారంగా వినడా? అప్పటి వరకు అండి అబ్రహాము గారు ఎవరైతే ఉన్నారో, ఆయన తన ఊరు అనే ఊర్లో, మెసొపొతేమియా అనేటువంటి ప్రాంతంలో ఆయన బ్రతుకుతూ ఉన్నప్పుడు దగ్గర 55 నుంచి 60 సంవత్సరాల వయసు ఆయనకు. 60 సంవత్సరాల వయసు అంటే అప్పటి వరకు ఏదైనా సంపాదించకుండా ఉంటాడా? తన బంధు బలగం వర్గం, తనతో పాటు ఉన్నటువంటి తన రక్త సంబంధులు, తన అన్నదమ్ములు, తన ఏమంటదాన్ని వంశం అంతా ఒకే చోట చక్కగా సంపాదించుకొని బ్రతుకుతూ ఉన్నటువంటి కాలంలో దేవుడు ఆయన పిలిచే పిలుపులైన పరీక్ష. నీ వాళ్లను, నీ ఇంటిని, సమస్తమును విడిచిపెట్టి అక్కడి నుంచి నేను చూపించబోయేటటువంటి దేశానికి బయలుదేరి రా అని చెప్పాడు. ఆ మాట చెప్పడంతో 1-2 ఆలోచించకుండా
అబ్రాము గారు అక్కడి నుంచి బయలుదేరాడు. హారాను అనేటటువంటి దేశం, సిరియాలో ఉన్నటువంటి హారాను అనేటటువంటి ప్రాంతానికి వచ్చాడు. అక్కడ 5-10 సంవత్సరాలు నివసించాడు. అక్కడి నుంచి మరలా దేవుడు కనానుకు నడిపించాడు. కనానుకు వచ్చేసిన తర్వాత కరువు వచ్చింది. తాను బ్రతుకుతున్నటువంటి ప్రాంతము సస్యశ్యామలంగా పచ్చగా కలకల్లాడుతున్నటువంటి ప్రదేశం అది. మెసొపొతేమియా అంటే భూమి మీద ప్రపంచంలో మొట్టమొదటి సివిలైజేషన్, నాగరికత వర్ధిల్లినటువంటి ప్రాంతం అది. ఎన్నో నాగరికతలకు నాంది చూపించినటువంటి ప్రాంతం అది. అలాంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వచ్చాడు. వచ్చిన తర్వాత హారాన్లో నాన్న చచ్చిపోవటం, ఆ తర్వాత కనానుకు వస్తే కరువు రావటం, ఆ కరువును తప్పించుకోవటం కోసం అని చెప్పేసి ఐగుప్తుకు వెళ్ళటం, ఐగుప్తులో భార్యను తీసుకుపోవటం ఫరో రాజు. ఇవన్నీ ఏంటంటే పరీక్షలు. దేనికి పరీక్షలు చెప్పండి? అది విశ్వాసానికంటే. ఇప్పుడు మీరందరూ వచ్చారు ఇక్కడికి, నమ్ముతున్నారు కదా, ఎంతలా నమ్ముతున్నారు అని చెప్పేసి దేవుడు పరీక్ష పెడుతుంటాడు. మీ నమ్మకం ఏ రేంజ్లో ఉంది అని పరీక్షలు పెడతా ఉంటాడు. అబ్బాయే పుట్టాలి అని కోరుకున్నప్పుడు అమ్మాయిని ఇవ్వటం, అర్థమవుతుందా? అనేక రకాలైనటువంటి పరిస్థితులు రివర్స్ అవ్వటం, ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు దేవుడు పెడుతున్నప్పుడు మరి దాన్ని బట్టి ఏమైనా విశ్వాసం సన్నగిల్లుతుందా, దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసం ఏమైనా మరి బలహీనపడుతుందా లేదా అని చెప్పేసి ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు దేవుడు. ఎంత బలంగా నమ్ముతున్నారు అని అబ్రహామును పరీక్షించాడు. అబ్రహాం పరీక్షించాడా? కానీ ఎక్కడైనా ఫెయిల్ అయ్యాడా? ఇస్తా 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 అంటున్నాడు. పిల్లల్ని ఇస్తా అంటున్నాడు తప్ప ఇచ్చేది లేదు, ఏం లేదు. ఇస్తానని దేవుడు చెప్పి 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాలు అంటే చిన్న విషయమా? మనమైతే హాయిగా ఇప్పుడు ఇస్తాడండి అంతా అయిపోతుంటేను. కానీ ఏమాత్రం సందేహించకుండా విశ్వాసముతో సాగిపోతున్నారు దేవుని మాటను బట్టి. మరలా ఎక్కడా తప్పు చేయట్లేదు, ఎక్కడా పాపం చేయట్లేదు. అబ్రహాం పాపం చేసినట్టు ఎక్కడ ఉందా బైబిల్లో? అబ్రహాము గారు కానీ, అబ్రహాము గారి భార్య అయినటువంటి శారమ్మ గాని పాపం చేసినట్టు ఎక్కడ ఉందా? ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దేవుడు పిల్లల్ని ఇస్తానని చెప్పి ఇవ్వకపోయినా ఎక్కడ కూడా పాపం చేయకుండా, దేవునికి వ్యతిరేకంగా బ్రతకకుండా, ఈ సమస్తము దేశం, ఈ సృష్టి అంతా దేవునిది, అందులో మేము పరదేశులము, 4 రోజులు ఉండి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళము, మాకెందుకు ఇదంతా అని చెప్పేసి ఈ దేశం మొత్తం నీకే అంటాడు దేవుడు. అయినా కూడా ఈ దేశం మొత్తం ఇచ్చినా మాత్రం ఏమన్నా తినేది ఉందా, వెనకాల వేసుకొని పోయేది ఉందా అనేటువంటి ఆలోచనతో చాలా జాగ్రత్తగా పద్ధతిగా బ్రతికినటువంటి మహానుభావుడు. అర్థవుతుందా? ఈ సృష్టికి ఓనర్ దేవుడు, ఆయన సృష్టిలో నేను బ్రతుకుతున్నాను అనేటటువంటి ఆలోచన కలిగి బ్రతికినటువంటి వ్యక్తి కనుక అలా బ్రతికి 25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు కుమారునిస్తే, ఇస్సాకునిస్తే, ఆ ఇస్సాకు కాస్త పెరిగి పెద్దవాడయ్యమ్మా చక్కగా చేతి కిందికి వచ్చాడు అనే ఆలోచన కలిగే సమయానికి దేవుడు మరలా చేసినటువంటి ఇంకొక పరీక్ష ఏంటంటే, ఇదిగో ఆ కుమారుడిని బలి చేశాడు. ఎన్ని పరీక్షలు పెట్టినా కూడా నెగ్గాడు. కుమారుణ్ణి ఇచ్చేయి అనన్నా కూడా వెనకాడకుండా కుమారుణ్ణి కూడా ఇచ్చేయటానికి సిద్ధపడ్డాడు. బాగా వినండి. ఇప్పుడు అబ్రహాము గారి చరిత్ర అంతా మనం చూస్తుంటే మనకి ఏమర్థమవుతుంది అని అంటే, అబ్రహాము గారు ఐగుప్తుకు వెళితే, బాగా వినండి, అబ్రహాము గారు ఐగుప్తుకు వెళితే ఐగుప్తులో తన భార్యను ఎవరు తీసుకున్నారు? ఫరో తీసుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, ఫరోకు అర్థమైపోయింది, అమ్మో ఈయన వెనకాల దేవుడు ఉన్నాడు రబై. ఎవరు వెనకాల? ఇప్పుడు అబ్రహాము వెనకాల దేవుడు ఉన్నాడు అనే విషయం అర్థమైపోయింది. అబ్రహాము భార్యను నేను తీసుకొచ్చేస్తే దేవుడు నన్ను మొత్తాడు, దేవుడు నన్ను టార్గెట్ చేశాడు అనే విషయం అర్థమైంది అని అంటే, ఈయన దేవుడే నిజమైన దేవుడు అని ఆయనకు అర్థం కాకుండా అర్థమవుతుంది కదా? అవుతుంది. ఈయన దేవుడే దేవుడు అని అర్థమైందా లేదా? అర్థమవుతుంది. ఆ తర్వాత గెరారు ప్రాంతానికి వెళ్తాడు, అంటే ఫిలిస్తీయ ప్రాంతం. అక్కడ గెరారు రాజు అబీమెలెకు ఉంటాడు. అబీమెలెకు కూడా ఏం చేస్తాడంటే శారమ్మను మరలా తీసుకుపోతాడు. అప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? అడ్డుపడతాడు. దేవుడు ఏం చేస్తాడు? అడ్డుపడి, అబీమెలెకు జాగ్రత్త, నువ్వు తీసుకొచ్చినటువంటి ఆవిడ ఆయనకు భార్య, ముట్టావా, టచ్ చేసావా, మామూలుగా ఉండదు చెప్తున్నా అని అన్నాడా? అంటే ఇప్పుడు ఆయనకు కూడా ఏమర్థమవుతుంది? ఈయన వెనకాల ఎవరున్నారు? ఇప్పుడు ఆయన వెనకాల దేవుడు ఉన్నాడు. ఈయన ఏం చేశాడు? ఆల్రెడీ ఇంకొక దేవుడిని నమ్ముకుని ఉన్నాడు. ఆ దేవుణ్ణి దాటి ఈయన వచ్చాడు అని అంటే ఈయన దేవుడే గొప్పోడు, ఈయన దేవుడే బలవంతుడు అనే విషయం ఆయనకు అర్థం అవుతుందా కదా? ఆయన తర్వాత ఆయన కుమారుడు పుడతాడు, ఇస్సాకు. తెలుసు కదా ఇస్సాకు?
అబ్రహాము గారు చనిపోయిన తర్వాత ఇసాకు గారు కూడా మరలా అదే గెరారు ప్రాంతంలో నివసిస్తూ ఉన్నప్పుడు మరలా ఆయనని తరుముతుంటారు. ఎవరు? ఫిలిస్తీన్లు ఇస్సాకు గారు త్రవ్వినటువంటి బావులన్నింటినీ వాళ్ళు సొంతం చేసుకొని ఈయనని గెంటేస్తుంటారు. అలా ఒకటో బావి, రెండో బావి ఆయన తవ్వుతుంటే ఆ బావుల్ని వీళ్ళు సొంతం చేసుకొని ఆయన్ని తరిమిస్తున్నారు. ఆయన వదిలిపెడుతున్నాడు, రెండో బావి తవ్విస్తున్నాడు, అక్కడ వదిలిపెడుతున్నాడు, మూడో బావి తవ్విస్తున్నాడు. 2 బావులు గుంజుకున్నారు ఆయన చేతిలో నుంచి. గుంజుకోవటంతో దేవుడు ఎవరికి వార్నింగ్ ఇచ్చాడు తెలుసా? అబీమెలెకు గారికి వార్నింగ్ ఇచ్చాడు దేవుడు అబీమెలెకు గారికి వార్నింగ్ ఇచ్చేసరికి అబీమెలెకు పరిగెత్తుకొని వస్తాడు. తన సేనాధిపతి అయినటువంటి ఫీకోలు అనేటటువంటి వ్యక్తిని పట్టుకొని వస్తాడు పరిగెత్తుకుంటూ. అయ్యా, నీ వెనకాల దేవుడున్నాడు, సామే నీ వెనకాల దేవుడున్నాడు, మాకు అర్థమైపోయింది, మేము చూసాము, నీ వెనకాల దేవుడు ఉన్న సంగతి మేము చూసాము అని అంటాడు. అంటే ఏదో చూశాడు, ఈయన అర్థమవుతుందా? ఏదో చూశాడు. పరిగెత్తుకొని వచ్చేసి ఇతనితో నిబంధన చేసుకొని మంచి మర్యాదగా సత్సంబంధంతో మంచి రిలేషన్స్తో వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? తర్వాత యాకోబు గారు, ఇస్సాకు గారి కుమారుడు యాకోబు గారు. ఈ యాకోబు గారు ఈ కనాను ప్రాంతం నుంచి మరలా సిరియా ప్రాంతానికి వెళ్తాడు తన మామ లాబాను దగ్గరికి. అక్కడ మామ ఎన్నోసార్లు ట్రై చేస్తుంటాడు ఇతన్ని మోసం చేయాలని. కానీ దేవుడు ఏం చేశాడు? జాగ్రత్త లాబాను, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడా? వార్నింగ్ ఇవ్వటం మాత్రమే కాకుండా ఇదిగో యాకోబు గారి వెనకాల దేవుడున్నాడు అనే విషయం అర్థం చేసుకునే విధంగా దేవుడు చేశాడు. యాకోబు గారి వెనకాల దేవుడు ఉన్నాడు అని ఎవరికి అర్థమైంది? లాబాను గారికి అర్థమైంది. అయ్యా, 14 సంవత్సరాలు నా దగ్గర కొలు చేశావు, అయిపోయిన వెంటనే వెళ్ళిపో మాకు. ఇదిగో నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి అయ్యా, నువ్వు నా దగ్గర ఇంకొక 6 సంవత్సరాలు ఉండు, నీకేం జీతం కావాలో అది ఇస్తా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈయనకి ఏమర్థమైంది? లాబాను కూడా ఎన్నో బొమ్మలను మొక్కుతున్నాడు, ఎన్నో బొమ్మలను చేసుకొని దేవుళ్ళని మొక్కుతున్నాడు. కానీ ఆయనకి ఏమర్థమైంది? బొమ్మల్లో దేవుడు లేడు, ఈ బొమ్మలని ఉట్టియే. కానీ యాకోబు వెనకాల ఉన్నది దేవుడు, యాకోబు వెనకాల ఉన్నది దేవుడు అనేటువంటి విషయం ఆయనకు అర్థమైంది. అందుకోసమే రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఆయన ఉండు, ఆయన ఉండు. అర్థమవుతుందా? ఇగో నిద్రపోవద్దు. ఎందుకంటే స్టోరీ రూపంలో మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పి మాట్లాడినటువంటి విషయాలు కాబట్టి. అర్థమవుతుందా? సరే అని చెప్పేసి ఉంటాడు యాకోబు గారు 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు ఉంటే 10 సార్లు జీతం మారుస్తాడు. కుట్ర, మోసం చేసే ప్రయత్నం. కానీ 10 సార్లు జీతం మార్చినా కూడా అక్కడ పైనుంచి దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మాత్రం మోసం చేయనీయలే. పైగా లాబాను గారి పిల్లలు కలిసి ఒక కుట్ర పన్నుతున్నప్పుడు, ఇదిగో మన తండ్రి ఆస్తే మొత్తం తీసుకున్నాడు యాకోబు అని చెప్పి మాట్లాడినప్పుడు ఆ మాటను గమనించిన తర్వాత దేవుడు, నాయన నువ్వు బయలుదేరు అని అంటాడు. సరే అని చెప్పేసి ఒప్పుకొని చెప్పబెట్టకుండా యాకోబు గారు తన 4 భార్యలతో, తనకు పుట్టినటువంటి పిల్లలతో, తన దగ్గర ఉన్నటువంటి తను సంపాదించినటువంటి యావదాస్తితో బయలుదేరిపోతాడు. కనాను ప్రాంతానికి బయలుదేరతాడు. బయలుదేరిన తర్వాత 3 రోజుల ప్రయాణం అయిపోయిన తర్వాత లాబానుకు తెలిసింది ఏంటంటే, ఇదిగో నీ అల్లుడు వెళ్ళిపోయాడనే విషయం తెలంగాణ పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. తన సేవకుల్ని పట్టుకొని తన వెనకాల గ్యాంగ్ వేసుకొని పరిగెత్తుకుంటూ వస్తాడు. 3 రోజులు 6 రోజులు ప్రయాణం చేసుకొని వస్తాడు. దగ్గరికి చేరుకోగానే దగ్గర ప్రాంతంలో రాగానే ఒక రోజు చీకటి పడిపోతుంది, నైట్ పడుకుంటాడు. పడుకున్న వెంటనే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? రాత్రి కల్లోకి వెళ్ళి ఈ లాబాను దగ్గరికి వెళ్ళేసి వార్నింగ్ ఇస్తాడు, గట్టి వార్నింగ్ ఇస్తాడు. లాబాను, వెళ్తున్నావు కానీ మంచి చెడు ఏమైనా మాట్లాడావా యాకోబు దగ్గరికి వెళ్ళి రిటర్న్ కూడా వెళ్ళవు చెప్తున్నా, ఇంటి ముఖం కూడా చూడలేవు చెప్తున్నా అని చెప్పేసి అనగానే ఎంత గజ్జును అనికినానే. గజ్జును అనకటం మాత్రమే కాకుండా వామ్మో ఈయన వెనకాల దేవుడు ఉన్నాడు, ఎంత భయపడతాడు అంటే, వీళ్ళు బ్రతికిన బ్రతుకును బట్టి, వీళ్ళ ప్రవర్తనను బట్టి, వీళ్ళ వెనకాల దేవుడు ఉండటాన్ని బట్టి మిగతా వాళ్ళు దేవుడు ఎవరో తెలుసుకుంటున్నారు చూడు మెల్లమెల్లగా. అసలు సిసరైన దేవుడు, పవర్ఫుల్ దేవుడు, జీవం కలిగినటువంటి దేవుడు ఉన్నాడు అని వాళ్ళు తెలుసుకుంటున్నారా లేదా? వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్తారా లేదా? అలా బ్రతుకుతూ వస్తున్నారు. అంటే ఇప్పుడు దేవుని చిత్తానుసారముగా బ్రతికేటటువంటి మనిషి ఎలా బ్రతుకుతాడు? రాజుల ఆ కాలంలో రాజులు బ్రతుకుతారు చూసా. రాజులు బ్రతికే బ్రతుకు కుక్క కంటే దారుణంగా ఉంటుంది అనుకో. కానీ వీళ్ళు బ్రతికే బ్రతుకు, నిజమైన రాజు అంటే వీళ్ళే. నిజమైన రాజులు ఎవరయ్యారంటే దేవుని భక్తులు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేనంటే, ఆ కాలంలో రాజులు అనుకునేటటువంటి వాళ్ళ బ్రతుకు కుక్క బతుకని ఎందుకన్నాను తెలుసా?
ఎవడైనా వేరే దేశస్తుడు వచ్చాడు అనుకో యుద్ధానికి, వేరే దేశపు రాజు సంపి చెలుపోయాడు, ముసలలేడా బానిసగా చేసి సంఖ్యలు వేసి ఈడ్చుకొని పోతాడు. లేదా ఇక్కడే ఉంటే ఒకవేళ ఏం చెప్తాడు తెలుసా, సంవత్సరం పన్నీరా, పన్ను చెల్లించో అంటాడు. పన్ను చెల్లిస్తూ బ్రతకాలి. ఎక్స్ట్రాలు చేస్తే వీడు తీసేసి ఇంకొకటి రాజుగా పెట్టిపోతాడు. తీసేస్తే రాజుగా తీసేసాడు అని అంటే ప్రాణం తీసేసినట్టే లెక్క, ప్రాణం తీసేస్తాడు అంతే. ఇంకా చెప్పాలంటే రాజులందరూ బిక్కుమంటూ బతుకుతుంటారు తెలుసా వాళ్ళ జీవితం. ఏ పక్క నుంచి ఎవడొస్తాడో, ఏ రాజుకు దండెత్తి వస్తాడో. కాస్త బలమైన రాజు దండెత్తి మన దేశానికి వస్తున్నాడు అని అంటే వీడికి తిండి పట్టదు, వీడికి 1-2 నిద్ర పట్టదు. నిజం. వాడొచ్చి మీద పడి ఏదైనా చేసినా ప్రజలు బతుకుతారేమో గాని రాజు బతకడు. అంతే, ప్రజలు సేఫ్ జోన్లో ఉంటారు. ఎందుకంటే పరిపాలిస్తే నువ్వు పరిపాలిస్తావు, లేదా ఇంకోటి పరిపాలిస్తాడు అంతే. మేము మాత్రం పరిపాలనలో ఉంటాం, పరిపాలనలో బానిసలుగానే ఉంటాం. నీ ప్లేస్లో నువ్వున్నా, ఇంకోటి ఉన్నా, ఎవడున్నా కూడా మేమైతే బానిసలుగానే ఉంటాం. కానీ ఇంకోటి వస్తే నువ్వు ఉంటావా రాజా? నువ్వు ఉంటావా? నిన్ను లేపేసి ఆడు కుర్చీ మీద కూర్చుంటాడు. అదే దేవునికి భక్తులుగా దేవుని చిత్తానుసారముగా బ్రతికితే కట్ చేసే దమ్ము ఎవడుకునుందా? ఇది రాజా బ్రతుకు అంటే, ఇది నిజమైన రాజా బ్రతుకు అంటే. మన అబ్రహాం గారి జీవితంలో చూస్తాం. సొదొమ, గొమొర, ఆద్మా, సెబాయిము, సోయరు అని 5 దేశాలకు 5 రాజులు ఉంటారు, 5గురు రాజులు ఉంటారు. ఆ 5గురు రాజులను తూర్పు దేశంలో ఉన్నటువంటి ఏలాము రాజు, కదొర్లయమోరు అనేటటువంటి ఏలాము దేశపు రాజు, ఆయనతో పాటు ఉన్నటువంటి ఇంకో 3 రాజులను వేసుకొని వస్తాడు. వచ్చి ఈ 5గురు రాజులతో పాటు మిగతా రాజులందరినీ పిచ్చ కొట్టుడు కొట్టి వీళ్ళందరినీ చెరపట్టుకుని వెళ్ళిపోతా ఉంటాడు అనమాట. దొరికిన వాళ్ళు చంపేస్తుంటాడు. కానీ అబ్రహామును టచ్ చేయగలిగాడా? ఆ అబ్రహాముతో పాటు నీతిమంతుడుగా బ్రతుకుతున్న లోతును ఈ కదొర్లయోమెరు రాజు ఎత్తుకొని పోతుంటే ఆ వార్త విన్న అబ్రహాము గారు పరిగెత్తుకొని వచ్చాడు. అబ్రహాముతో పాటు దేవుడు వచ్చాడు. వస్తే ఆ కదొర్లయోమెరుని పరిగెత్తించి కొట్టిపెట్టాడు, పంపించేశాడు. పరిగెత్తించి కొట్టాడు. పారిపోతే వదిలేసి లోతును మళ్ళీ తీసుకొని వస్తాడు. నిజమైన రాజరికపు బ్రతుకు ఎవరిది? ఇప్పుడు చెప్పండి. దేవుడు కొత్త నిబంధనలో కూడా చెప్పాడు, రాజులైన యాజక సమూహం మీరు అని అన్నాడు. ఎప్పుడు మనం దేవుని చిత్తానుసారంగా బ్రతికితే మనం రాజులైన యాజక సమూహం. మనం దేవునికి ఇష్టలుగా బ్రతికితే ఈ లోకంలో రాజులం మనమే. ముఖ్యమంత్రి అనేటటువంటి వాడు ముష్టి 5 సంవత్సరాలు సీసీ మీద ఉంటాడు. ఆ తర్వాత దాన్ని లెక్క కాదు కూడా చేయరు. వాడిని పట్టించుకోవడం ఆ తర్వాత సీటు ఇదే. ముఖ్యమంత్రి కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, ఎవరైనా కానివ్వండి 5 సంవత్సరాలే. వాడు మరలా సీటు సంపాదించుకోవటం కోసం నానా గడ్డి నాకాలే. కానీ ఈరోజు మనం దేవుని చిత్తానుసారముగా బ్రతికితే, దేవునికి ఇష్టముగా బ్రతికితే భూలోకంలో మనల్ని మించిన రాజులు లేరు. ఇది బతుకంతే. అలాగే బ్రతికారు అబ్రహాము గారు, అలాగే బ్రతికారు ఇస్సాకు గారు, అదే విధంగా బ్రతికాడు యాకోబు గారు. ఆ యాకోబు గారి ద్వారా 12 మంది పిల్లలు పుట్టడం, 12 మంది పిల్లలందరినీ వాళ్ళ ద్వారా బహుజనం విస్తరించటం, ఆ బహుజనాలు అనేక మంది జనాలు విస్తరించి వాళ్ళందరూ బతుకు తెరువు కోసం ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తులో బానిసలైతే దేవుడు ఎంట్రై నేనున్నాను అనేటటువంటి విషయం ఐగుప్తు దేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి వినబడేలా కొట్టాడు దెబ్బలు. అప్పుడు అర్థం కాలే జనాలందరికీ, ఆ ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి విడిపించుకొస్తున్న దేవుడేరా నిజమైన దేవుడు, ఆ దేవుడే దేవుడు అనే విషయం అర్థం కాలేదా? అంగీకరించటానికి టైం పడుతుంది, లేట్ పడుతుందేమో కానీ విషయం అయితే అర్థమైందా లేదా? ప్రపంచానికి ఆనాడు ఉన్నటువంటి దేశాలన్నిటికీ అర్థమైంది కనుకనే యెరికో ప్రాంతానికి యోర్దాను దాటించిన ఇజ్రాయేలు గుంపులన్నింటినీ యోర్దాను దాటించిన తర్వాత
యోర్దాను దాటిన తర్వాత యెహోషువ ద్వారా యోర్దాను దాటిస్తాడు. అక్కడ ఒక వేశ్య. వింత ఏంటంటే విశ్వాస వీరుల జాబితాలో పేరెక్కించుకున్నటువంటి గొప్ప స్త్రీ ఆవిడ. వృత్తికి ఆవిడ విభిచారిగా వేశ్యగా పనిచేస్తుందేమో గాని విశ్వాసుల జాబితాలో పేరెక్కించుకుంది అని అంటే మామూలు విషయం కాదు. విశ్వాస వనిత ఆవిడ. ఆవిడ ఏమన్నదో తెలుసా దేవుని గురించి? చదువు ఒకసారి ఆ మాట చూద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి, పేజీ నెంబర్ 177. 2వ అధ్యాయం 8వ వచనం. ఆ వేగుల వారు పండు కొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లేనండి. అంటే ఆమె అంటే ఎవరు? ఆవిడే రాహాబు అనే స్త్రీ. 9వ వచనం నుంచి ఏం మాట్లాడుతుంది? ఆవిడ మాట్లాడుతున్న మాటలు చూడండి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియో, మీ వలన మాకు భయము పుట్టుననియో, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియో నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసినో, యోర్దాను తీరముననున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిదిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసిదిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. ఏమన్నది? మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఎంత మాత్రమునో ఉండదు. ఏమన్నది? వీళ్ళు ఏమైనా పోటుగాళ్ళ? వీళ్ళు ఏమైనా ఇనుపు మనుషులా? చెప్పండి. వీళ్ళకి ఇలా భయపడుతున్నారు దేశాలని? అన్ని దేశాలు ఇలా ఎందుకు భయపడుతున్నాయి చెప్పండి? వెనకాల ఉన్నది దేవుడు, వెనకాల ఉన్నది సృష్టికర్త. మన సబ్జెక్ట్ అసలు పాయింట్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు మనం అసలు పాయింట్ దగ్గరికి వచ్చాము. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఇశ్రాయేలీలు వస్తుంటేనే గజ 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 వణుకుతున్నారు దేశాలు, రాజులందరూ. రాజులేగా వాళ్ళందరూ, పోటుగాళ్లేగా రాజులందరూ. ఇక్కడ ఇశ్రాయేలీలో రాజే లేడు. కరెక్ట్గా చెప్పాలంటే భౌతికంగా మనుషుల మధ్య రాజు లేడు. కానీ ఇశ్రాయేలీయులకి రాజు ఎవరంటే దేవుడే. ఆ దేవుడు వాళ్ళందరూ ఉంటే ఏందా భయం? అవునా కదా? ఏంటా భయం? గుండెలు కరిగిపోతున్నాయి. అంతలా వాళ్ళు భయపడటానికి, వీళ్ళను చూసి, ఇజ్రాయేలీలను చూసి ప్రపంచం భయపడటానికి, ఆనాడున్న ప్రపంచం గజగజ వరకటానికి ఆ ఇజ్రాయేలీల వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడనే విషయం అర్థమవుతుందా లేదా? బాగా వినండి. యెరికో ప్రాంతానికి వెళ్ళారు. ఎవరు కూడా కూల్చలేనటువంటి శత్రు దుర్భేద్యమైనటువంటి విధంగా ఉన్నటువంటి ఒక ప్రహరీ, యెరికో పట్టణం చుట్టూ యెరికో గోడ ఉంటుందండి. దాన్ని ఎవరు కూలగొట్టలేరు. అంతటి గోడను దేవుడు కేవలం మీరు ప్రదక్షిణలు చేసి చివరి రోజున ఒకేసారి బూర ఊది అరవండి అని అన్నాడు. ఆ దెబ్బతో అంత పెద్ద గోడ పటాపంచలైపోయింది. ఆ యెరికో పట్టణం, ఆ దేశాన్ని తుత్తునేరుగా చేసి అందరినీ చంపేసి కాల్చేసి జయించేశారు. అమ్మ బాబురే, పక్కన ఉన్నటువంటి ఆ యెరికో ప్రాంతాన్ని పాడు చేశారట, ఓడించేశారట అనంటే, ఇటు పక్కన ఉన్నటువంటి హాయి బేతేలు, అటు పక్కన ఉన్నటువంటి యెరూషలేము చుట్టూ ప్రాంతాలు ఉన్నాయి కదా, ఆ ప్రాంతాలన్నిటికీ ప్యాక్ అయిపోతున్నాయి. అంతే, 1-2 రావట్లేవు కూడా. కథం గత వణుకుతున్నారు. ఇంత గొప్పగా, ఇంత అద్భుతంగా, ఇంత అద్భుతంగా నడుస్తున్నటువంటి రేంజ్ లో నడిపిస్తున్నాడు దేవుడు. వస్తున్నటువంటి విధానాన్ని నెక్స్ట్ హాయి ప్రాంతానికి వెళ్తారు. అది చాలా చిన్నది, ఈజీగా కూడా కొట్టుకొని రావచ్చు అని చెప్పేసి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఓడిపోయి తిరిగి వస్తారు. ఎవరు? ఇప్పుడు జనాలకి ఏమర్థమవుతుంది? ఒరే, మనం భయపడుతున్నాం, పిచ్చగా మనం భయపడుతున్నాం, కానీ అట్లాంటిది ఏం లేదురా, కరెక్ట్ గా మనం ప్లాన్ చేస్తే వాళ్ళని ఓడించవచ్చు అనే ధైర్యం వచ్చిందా లేదా వాళ్ళకు?
ఆ ధైర్యం రావటానికి గల కారణం ఏంటి? వీళ్ళు ఓడిపోవటానికి గల కారణం ఏంటి చెప్పండి? చెప్పాలి సమాధానం. హాయి ప్రాంతానికి వెళ్ళి ఎందుకు ఓడిపోయి వచ్చారో? ఒక వ్యక్తి చేసిన పాపం వల్ల దేవుడు వాళ్ళ వెనకాల రావటం మానేస్తే వాళ్ళు ఓడిపోయారు. దానివల్ల అప్పటి వరకు భయపడుతున్నటువంటి మనుషులందరి గుండెల్లో ఒక రకమైనటువంటి ధైర్యం వస్తుందా రాదా? అంటే వాళ్ళందరూ ఒక ఫీలింగ్లోకి వచ్చేస్తారు. ఒక ఫీలింగ్లో అంటే రే కామన్గా బలం ఉన్నోడు గెలుస్తాడు, 2 సార్లు 3 సార్లు 4 సార్లు గెలుస్తాడు అనుకో, 5వ సారి ఓడిపోతాడుగా. కామనే కాదు, సహజమే కదా, అది సహజమే తప్ప వెనకాల దేవుడు లేడేం లేడు అనే ఫీలింగ్ వస్తుందా రాదా? అంటే దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయేటట్టుగా ప్రపంచ ప్రజలు దేవుని మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయేటట్టుగా చేస్తుంది ఎవరు? నమ్ముకున్న వాళ్ళలో పాపం ఒక్కడు చేసినా కూడా ఎంతమందికి ఎఫెక్ట్ పడింది? చేసింది ఒక్కడే, కానీ ఎంతమందికి ఎఫెక్ట్ పడింది? 7వ అధ్యాయంలో ఉంటుంది మ్యాటర్. ఓడిపోయి వస్తారు. 36 మందిని హాయి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇజ్రాయేలులో ఉన్నటువంటి 36 మందిని చంపేస్తారు. చంపేసి రిటర్న్ పంపించేస్తే 6వ వచనం, 7వ అధ్యాయం 6వ వచనం చూస్తే, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువులు ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందున నేనేమి చెప్పగలను? కనానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నేనేమి చేయుదునని ప్రార్థింపగా, అలా ప్రార్థన చేశాడట యెహోషువ గారు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను 10వ వచనం, లెమో నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపుకొని నువ్వు ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలువలేక తమ శత్రువులు ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడై. ఇప్పుడేమన్నాడు? ఒక్కడు చేసిన పాపానికి ఎంతమంది బాధపడుతున్నారు? ఒక పనికి మాలిన వాడు తన శరీరంలో పుట్టిన కోరిక కోసం, చిత్తకార్తి కుక్క లాంటి వాడు తన శరీరంలో పుట్టేటటువంటి పనికి మాలిన కోరిక కోసం ఆనాడున్న ఇజ్రాయేలీయుల సంఘం, ఆ గుంపు, ఆ సంఘానికి, ఆ జనానికి ఎంత బాధ వచ్చింది? వీడు పాపం చేశాడు, 36 మంది చచ్చిపోయారు. పాపము చేయనటువంటి 36 మంది చచ్చిపోయారు. ఆ 36 మంది చచ్చిపోవడానికి కారణం ఎవడు? పాపం చేసిన ఈ దుర్మార్గుడు. ఒకడు పాపం చేయటం అనేకుల్ని ఇబ్బందుల పాలు పెట్టడం. అందుకోసమే దేవుడు ఏమన్నాడు తెలుసా? సంఘంలో ఎవరైనా పాపం చేస్తే వాడిని గెంటేసేయి అంటాడు. మెడపెట్టి గెంటేసేవాడికి అన్నాడు, వెలివేసేయండి. ఒకవేళ మారు మనసు పొంది ఇక నుంచి జీవితంలో మరలా చేయను అంటేనే ఎలో చెయ్యి, లేకపోతే వాడి గెంటేయి అని అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? వాడిని మీరు చంపితేనే మీకు తోడొస్తా నేను, లేదా రానని చదువుతున్నా. మన సంఘం డెవలప్ అవ్వాలన్నా, మనమందరం ఆశీర్వదింపబడాలన్నా, మనమందరం అన్ని విషయాల్లో దేవుల్లో ఎదగాలన్నా, మీరు ఏ ఒక్కరు కూడా పాపం చేయకుండా బ్రతికితేనే మనమందరం ఎదుగుతాం. మీలో ఎవడైనా పనికిమాల పని చేశారనుకో, పాపం చేశారనుకో, ఏమవుతుంది? అందరికి వర్తిస్తుంది. అవునా కదా? ఏం జరిగిందో చూడండి. నెక్స్ట్ 11వ వచనం, నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. ఉదయమైన మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల ప్రకారము, వరుస ప్రకారము దగ్గరకు రావలను. యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావలను. యెహోవా సూచించు కుటుంబపు పురుషుల వరుస ప్రకారం దగ్గరకు రావలను. అప్పుడు శపితమైనది ఎవని వద్ద దొరుకున వానికి కలిగిన వారి నందరినీ అగ్ని చేత కాల్చివేయవలెను.
17వ వచనం చూడండి. యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరహీయుల వంశము పట్టబడెను. జరహీయుల వంశమును పురుషుల వరుసన దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించబడినప్పుడు యూదా గోత్రంలోని జరహు మనుమనుడును జబ్ది మనవడును కర్మి కుమారుడునైన ఆకాను పట్టబడెను. ఆకాను అనేవాడు చేశాడు తప్పు. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా ఏం చేయాలి? పాపం చేసింది ఒప్పుకొని ఇక నుంచి జీవితంలో చెయ్యను అని చెప్పేసి ప్రార్థన చేసి వెళ్తేనే ఆ రోజు నుంచి దేవుడు మనతో ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు. అర్థమవుతుందా? తీరా దొరికేంత వరకు చెప్పట్లేడు చూడు, దొరికేంత వరకు. అందుకోసమే దేవుడు ఖచ్చితంగా శిక్ష ఇస్తాడు, మామూలుగా ఉండదు. ఒక విషయం చెప్పనా, ఇంత ఫిల్టర్ జరిగింది కదా ఇక్కడ, ఈ ఫిల్టర్ ఏమి జరగక ముందే అయ్యా తప్పు చేసింది నేనే, నన్ను క్షమించు అని అంటే ఎంత బాగుండేది. దేవుడు చంపేటోడు కాదు. నిజమది. దేవునికి ఇష్టమైంది ఏంటంటే అవును తప్పు చేశాను. కొన్ని యాచకులు దొరికినప్పుడు ఏమిరా తప్పు చేశావా అని అడిగితే, సహోదరుని అడిగితే ఏం చెప్తారు తెలుసా? అబ్బేచి చేయలే. దేవుడు చూపిస్తాడు చుక్కలు చందమామలు. దేవుడు చుక్కలు చందమామలు చూపించి భయంకరమైన ప్రమాదాలు కుటుంబంలో జరుగుతున్నప్పుడు జనాలందరూ ఏమనుకుంటారు? ఎవరా దేవుడు నమ్ముకున్నావుగా, ఏవిరా దేవుడు నమ్ముకున్నావుగా, ఏది మీ దేవుడు అని. వీడు చేసిన పనికి వాళ్ళ కార్యక్రమం వారికి తెలుసా? అలాగే తెలుసా? కానీ జనాలు ఏం చూస్తారు? దేవుడు నమ్ముకున్నావుగా. ఇప్పుడు వాళ్ళ మైండ్లో ఏమొస్తుంది? అంతా ఒకటే, అందరి దేవుళ్ళు అంతే. ఇప్పుడు జనాలు దేవుణ్ణి మహిమపరచకుండా ఉండటానికి, లోకంలో ఉన్న జనాలు దేవుని దగ్గరికి రాకుండా ఉండటానికి గల కారణం ఏమిటి చెప్పండి? ఇప్పుడు మనం చేసే పాపాలేనా కదా? ప్రస్ఫుటం కనబడుతుందా లేదా? ఇప్పుడు ఇక్కడ తిరుగులోని మనుషుల్లా దేవుడు నడిపిస్తున్నాడు ఇశ్రాయేలుని. దెబ్బకు ఒక పులి పడిందా లేదా? హాయి దగ్గరికి వెళ్తే 36 మంది చచ్చిపోయారు. తరిమి కొట్టారు. వాడు తరిమి కొడితే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఆ విషయం చుట్టుపక్కల వాళ్ళకి వినపడకుండా ఉంటాయా? వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఒరే మనమందరం కట్టుకొని మనం అందరం కలిసి వెళ్తే ఈజీగా చంపేస్తారు వాళ్ళని అని ఆలోచన వస్తుందా రాదా? అరే హాయి వాళ్ళు కొట్టారంటరా, 36 మందిని చెప్పేసి పంపించారంటరా అనే మాట వినపడగానే ఎంత ధైర్యం వస్తుంది వాళ్ళకు? అంటే వాళ్ళ వెనకాల దేవుడు ఉన్నాడు అనుకున్నాం, కానీ కాదు. ఏదో బలం, వాళ్ళకున్న బలాన్ని బట్టి వాళ్ళు సాగుతున్నదే తప్ప వాళ్ళ వెనకాల దేవుడు లేడు అని ఆలోచన వస్తుందా రాదా వాళ్ళకు? అందుకోసమే యెరూషలేము ఆ కాలంలో యెరూషలేము ఇశ్రాయేలు ఉండదు కదా, తర్వాత ఇశ్రాయేలు ఆక్రమించుకున్నారు. కానీ ముందు యెరూషలేము ప్రాంతానికి రాజుగా సెదెకు అనేటటువంటి రాజు ఉంటాడు. ఆయన అందరికీ పిలిపిస్తాడు, రండి మనం అందరం కూడుకుందాం, అందరం కలిసి కట్టుకొని వెళ్దాం. ఇది విన్న తర్వాత ప్లాన్ చేసుకుంటారు. అంటే మనం చేసేటటువంటి పాపాల వల్లనే ఈరోజు మిగతా వాళ్ళు దేవుని దగ్గరికి రాకుండా పోతున్నారు. మనమేం పాపాలు చేసుకుంటూ తిరుగుతాం, బయట భయంకరమైనటువంటి విభచారాలు చేసుకుంటూ తిరుగుతాం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఎవరికి తెలియకుండా ఉంటారు చెప్పు? చూసి వాళ్ళు ఏం చేస్తుంటారు? దేవుడు నమ్ముకున్నామని చెప్పేసి చెప్తారు, విభచారాలు చేసుకుంటూ తిరుగుతారు. ఎందుకురా మీ బతుకులు? ఒక అన్యుడు తిరుగుతుంటాడు, ఎవరికి బదనాం? ఇప్పుడు ఆ అన్యునికి సువార్త చెప్పగలమా? ఇక్కడ ఈ విధమైనటువంటి పద్ధతి, రాళ్ళు రువ్వి చంపేస్తారు. ఒక లోయలో పడేసి ఆకాను మాత్రమే కాదు, ఆకాను భార్య, ఆకాను పిల్లలు, ఆకాను గొర్రెలు, ఆకాను మేకలు, ఆకాను పశువులు, ఆకాను ఇల్లు గుడారం మొత్తం కూడా లోయలో దోసేసి, వీళ్ళు లక్షల మంది ఉన్నారు కదా ఇశ్రాయేలు, తలా ఒక్కొక్క రాయి వేస్తే వాళ్ళ మీద పడి రాళ్ల కుక్క వేసింది. కథం. ఆ తర్వాత దేవుడు తోడొస్తాడు. ఆ తర్వాత ఆ విధంగా అందరిని చంపేసి అన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని దేశాలను ఓడించి సెటిల్ అయిన తర్వాత ఆ దేవుణ్ణి మరిచిపోయే తరం ఒకటి పుడుతుంది, దుర్మార్గమైన తరం పుడుతుంది. ఆ తరం పుట్టిన తర్వాత వీళ్ళు మళ్ళా చుట్టుపక్కల దేశస్తులు ఎలాగైతే పాడు పనులు, తప్పుడు పనులు, పాపం పనులు చేస్తున్నారో మిగతా వాడు పాపం చేస్తున్నట్టే వీళ్ళు కూడా పాపం చేయడం మొదలు పెడతారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వీళ్ళని వదిలేస్తాడు. దేవుడు వీళ్ళని వదిలేయగానే పక్క దేశస్తులు వచ్చేసి పిచ్చ కొట్టుడు కొట్టి బానిసం చేస్తాడు. ఇప్పుడు వాళ్ళకేం అర్థమవుతుంది?
యాడున్నాడు రమై దేవుడు? దేవుడు లేడు, లేడు. మన బొమ్మలు ఎంతనో వాడు దేవుడు అంతే. మనము బొమ్మల్ని మొక్కుతున్నాము, విగ్రహాలను పూజ చేస్తున్నాము. కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం, కొన్నిసార్లు మనం తంతాం, కొన్నిసార్లు వాళ్ళు మనల్ని తంతారు. తనటం తనిచ్చుకోవటం కామన్. వాళ్ళకు అదే జరుగుతుంది. స్పెషల్ ఏముందాడా? వాళ్ళ దేవుళ్ళ స్పెషల్ ఏముందాడా? అర్థమైందా? న్యాయాధిపతుల కాలంలో జరిగింది అదే. వీళ్ళు తప్పు చేయటం, దేవుడు వేరే వాళ్ళని అప్పచెప్పటం, వాడు వచ్చి వీళ్ళని తనటం, తంతున్నప్పుడు తనిచ్చుకుంటూ 20-30 సంవత్సరాలు అయిన తర్వాత యా తప్పైపోయిందని చెప్పేసి ఇప్పుడు బరబెట్టడం. ఇప్పటికైనా బుద్ధి వచ్చింది ఈ గాడిదలకు అని చెప్పేసి మళ్ళా తోలుకు రావటం. దేవుడు తోలుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పద్ధతిగా బ్రతుకుతారా అంటే మళ్ళా గడ్డే తింటారు, గాడిద తిన్నట్టు. మళ్ళా గడ్డే తింటే మళ్ళా విడిచిపెడతారు ఇంకొక దేశానికి, మళ్ళా వాడుదంటారు. ఇదంతా రావటం పోవటం, తనటం తరించుకోవటం ఇదంతా జరుగుతుంటే ఇక చుట్టుపక్కల వాళ్ళకి ఏమొస్తుంది చెప్పు? పెద్ద ఇక్కడ వింతే ఉంది చెప్పు. ఇప్పుడు నిజమైన దేవుడు ఎట్లా తెలుసుకున్నారు చెప్పు? వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు చెప్పు? ఇప్పుడు మీ దేవుడు అని మీరు అంటున్నారు, మీరు కొన్నిసార్లు గెలుస్తున్నారు. మా దేవుడు అని మేము అంటున్నాము, మేము కొన్నిసార్లు గెలుస్తున్నాం. మా దేవుడిని మించిన గొప్పతనం మీ దేవుడు ఏముందా అని ఆలోచన వస్తుందా రాదా? కానీ అసలు మర్మం, అసలు విషయం వాళ్ళకి తెలుస్తుందా? వాళ్ళకి తెలియాలి అంటే కనబడుతున్నా నువ్వు కూడా చూపించాలి దేవుణ్ణి. యేసుక్రీస్తు ఎలాగైతే తనలో దేవుడిని చూపించాడో అలా ఈరోజు మనం చూపించాలి కదా దేవుణ్ణి. మన బతుకులే కుక్క బతుకులు అనుకో. కుక్కతో ఒక వంకర, కుక్క తన వాంతికి తిరిగినట్టు తిరగటం, అవునా కదా? ఇలాంటివి మనం చేస్తే ఈ సమాజానికి సువార్త చెప్పటం వల్ల, సమాజంలో దేవుని మహిమపరచడం ఎలా, సమాజానికి సత్యం చెప్పడం ఎలా చెప్పు? ఈరోజు ప్రపంచ దేశాలు దేవుణ్ణి గుర్తించలేకపోవటానికి గల కారణం ఏంటంటే అద్దరు దుర్మార్గులైన ఇజ్రాయేలీలు. ఒక్కసారి ఆలోచన చేద్దాం. అసలు ఇజ్రాయేలీలు ఒక్క తప్పు కూడా చేయకుండా కొనసాగుతున్నారు అనుకో, ఒక్కసారి ఆలోచించండి ఎట్లుండేదో. ఈరోజు మా దేవుడు, మీ దేవుడు అనగలిగే దమ్ము ప్రపంచంలో ఏ దేశానికి వచ్చేదా? ఎవడైనా ఇశ్రాయేలీయుల దేవుడే దేవుడు, ఆయన ముందు నిలబడి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే సత్తా గాని ధైర్యం గాని ఎవరికి ఉండేదా? ఎవరికైనా ప్రపంచంలో? ఈరోజు ప్రతి పనికి మారిన వాడు దేవుని మీద నోరు పారేసుకుంటున్నాడంటే దేవుని మీద నోరు పారేసుకోవటానికి ఆ అవకాశం ఇచ్చింది ఎవరు చెప్పు? మనమే, మనుషులే. ఆయనను నమ్ముకున్నామని చెప్పుకున్నటువంటి వాళ్ళే ఆయనను బదనాం చేస్తున్నది. బతుకు సరిగ్గా బతకరు, వీడు బతుకు బాగుండదు, కానీ మతోన్మాదులతో ఫైట్ చేస్తున్నాం మేము అని చెప్పేసి అంటారు కొంతమంది బోధకులు, పనికి మారిన బోధకులు, చవట దద్దమ్మలు. వాళ్ళ బతుకులో చూస్తే విచారపు బతుకులు, వాళ్ళ బతుకు బాగుండదు. మళ్ళీ వాళ్ళు మన దేవుణ్ణి ఏదో అంటున్నారు, ఫైట్ చేద్దాం, యుద్ధం చేద్దాం, మతోన్మాదులతో యుద్ధం చేద్దాం అనట. నీ బతుకు చూసుకోరా సరిగా, నీ బతుకు చూసుకో సరిగా, బాగుందా లేదా? నీ బతుకే భయంకరంగా ఉంది, భయంకరమైనటువంటి పాప కూపంలో నువ్వేం ఫైట్ చేస్తావు? నీ ప్రవర్తన బాగుంటే, నీ పద్ధతులు బాగుంటే, నువ్వు నీతి నిజాయితీగా వాక్యానుసారంగా బ్రతికితే నువ్వు ఫైట్ చేసుడేంది? దేవుడు ఏమైనా విగ్రహం అనుకుంటున్నావా? విగ్రహాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం అనుకోవటానికి? ఆయన ఏమైనా జీవం లేని దేవుడు అనుకుంటావా? జీవం లేని విగ్రహాల తరఫున వాడు పోరాడుతున్నట్టు నువ్వు పోరాడటానికి నీ దేవుడు ఏమైనా జీవం లేని దేవుడు అనుకుంటావా? నీ బతుకు బాగుంటే 1-2 గోపిస్తాడు దేవుడు వాళ్ళని. నీ బతుకు బాగుంటే, నీ ప్రవర్తన బాగుంటే నీకు ఎదురుకొచ్చి నిలబడమని చెప్పి చూద్దామని. ఇశ్రాయేలీయులు దేవునికి అనుకూలంగా నడిచినప్పుడు ఇశ్రాయేలీయులను టచ్ చేసే దమ్ములు ఎదుర్కొని వచ్చిందా? ప్రపంచాన్ని, ఆ కాలంలో ఉన్న ప్రపంచాన్ని గడగడలాడిస్తూ దేశాలన్నింటినీ వణికిస్తున్నటువంటి అష్షూరు రాజు సన్హెరీబు, దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నటువంటి హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇస్తాడు. ఏం జరిగిందో మన చరిత్ర చూస్తున్నాం కదా. ఆయన ఏమైనా చేసిందా? నోటికి వచ్చినట్టు వాగిండు సన్హెరీబు. నోటికి వచ్చినట్టు వాగితే భక్తి కలిగినటువంటి రాజు హిజ్కియా గారు పోయి ప్రార్థన చేశాడంతే. ఏం జరిగింది?
అది లెక్క. వీడు ఫైట్ చేస్తాడట, మతోన్మాదులతో ఫైట్ చేస్తాడట. నెంబర్ 1 మతోన్మాదు వీడు, నెంబర్ 1 మతోన్మాదులు వీళ్ళు, ఈ పాస్టర్లు అనుకునేటువంటి వాళ్ళు. మరి బతుకులు బాగు చేసుకోండిరా బాబు, సమస్తం చక్కబడతాయి. కానీ బైబిల్ దేవుడు చెప్పాడా లేదా? సామెతల గ్రంథాలు అంటుంటాడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు దేవుడు వాని శత్రువులను కూడా ఏం చేస్తాడట? మిత్రులు చేస్తాడట. మనకు దేవుడి మీద నమ్మకం ఎక్కడిది? దేవుణ్ణే మనం ఏదో కాపాడుతున్నట్టు. బా ఏమరా ఫీలింగ్ వీళ్ళది? దేవుని తరఫున నువ్వు ఫైట్ చేస్తావా? ఒరే, దేవుడు నీ తరఫున ఫైట్ చేయాలి కానీ నువ్వు దేవుని తరఫున ఫైట్ చేయడం ఏంద్రా నాయన? దేవుని కోసం అర్థమవుతుందా? దేవుని కోసం నువ్వు బ్రతకాలి అని అంటే నీతిగా బ్రతుకు, నిజాయితీగా బ్రతుకు. ఎప్పటికీ ఎన్నటికీ నిన్ను టాప్ లో ఉంచుతాడు దేవుడు. నువ్వు నీతి నిజాయితీగా బ్రతుకు, దేవుడు నిన్ను టాప్ లో ఉంచుతాడు. చదవండి మాత్రం సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 7వ వచనం అనుకుంటాను. 16వ అధ్యాయం 7వ వచనము సామెతల గ్రంథం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేస్తాడట. ఇప్పుడు ఏం చేయాలి? సేవకులందరూ ఏం చేయాలి? మతోన్మాదులపై ఫైట్ చేద్దాం రండి అని పిలిపివ్వటం కాదు, దుర్మార్గపు సంత అట్లా కాదు పిలవటం. నువ్వు ఫైట్ చేసుడేంది? నీ ప్రవర్తన చెక్ చేసుకో ఫస్ట్. నీ ప్రవర్తన ప్రీతికరంగా ఉంటే, దేవునికి ప్రీతికరంగా ఉంటే నీ శత్రువులు కూడా మిత్రులుగా మార్చగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏముంది చెప్పు? ఆయనకి ఎదురు నిలబడగలవారు ఎవడు చెప్పు? ఫస్ట్ మనం చూసుకోవాలి. మన బతుకును మనం దిద్దుకోవాలి. మన ప్రవర్తనను మనం సరి చేసుకోవాలి వాక్యానుసారంగా. మన ప్రవర్తనే బాగుంటుంది కానీ ఎవడో బాగు చేస్తా అని చెప్పేసి వెళ్తా ఉంటాడు చూడు. ఇప్పుడు సమస్త విషయాన్ని బట్టి ఆలోచిస్తే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుని భయం మనుషులకు లేకపోవడానికి కారణం ఎవరు చెప్పు? మనుషులే. మనుషులు చేస్తున్న పాపం వల్ల దేవుడు చులకనైపోయాడు. దేవుడు ఇంకా పాపం చేసే వాళ్ళకి ధైర్యం ఏంటో తెలుసా? ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయంలో 11వ వచనం. 8వ అధ్యాయం 11వ వచనం. 8వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 11. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా అంటే వెంటనే కలుగకపోవుట చూచి మనుషులు ఏం చేస్తారట? భయము విడిచి హృదయపూర్వకముగా పాపం చేస్తారట, దుష్క్రియ చేయదురు. దేవుడేమో వెంటనే వేయడు దెబ్బ, చూసి వేస్తాడు. నేను పాపం చేస్తున్నా కూడా నాకేం కావట్లేదు కదా అని చెప్పేసి మనోడు ధైర్యం చేసి ఇంకా దుష్ట క్రియలు, ఇంకా పనికిమాల క్రియలు చేస్తూనే ఉంటాడు. కానీ దెబ్బ పడిన రోజు ఏడ్చుకుంటూ కూర్చోవటం వల్ల లాభం ఏమైనా వస్తుందా? కానీ ఆ రోజు దేవుడు అని అంటే దేవుడు ఏం చేశాడట? నేను నవ్వుతారా, అపహాస్యం చేస్తారా నిన్ను చూసి నవ్వుతా నేను అంటాడు దేవుడు. సామెతల గ్రంథంలో చెప్పాడు, 1వ అధ్యాయం అనుకుంటారు. చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో 25. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసి వేసిదిరి, నేను గద్దింపగా లోపడకపోతుంది. ఇప్పుడు దేవుడు ఎలా గద్దిస్తాడు చెప్పు? ఈ మాట కరెక్ట్ చెప్పండి, పాఠం ముగించేసుకుందాం. దేవుడు ఎలా గద్దిస్తాడు కదా? ఇక్కడ ఉన్న సేవకులు, మీరు ఏ సేవకుల దగ్గరికి వెళ్ళి వెళ్తున్నారో ఆ సేవకుల ద్వారానే కదా గద్దించేది. అదే దేవుడు గద్దించేది, బోధ ద్వారా, సేవకుని ద్వారా. ఆయన చెప్పిన బోధ అంటే దేవుడు డైరెక్ట్ వచ్చి చెప్పడుగా బోధ. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసి వేసితిరి, నేను గద్దింపగలపడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వరే వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రార్థించినప్పుడు నేను అసహ్యము అపహాస్యము అది లెక్క. అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరము ఏకుందను. నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను అప్పుడు కనపడను. అర్థమైందా? పాపం చేస్తున్నప్పుడు సమ్మగా ఉంటది కానీ అంతకంటే 4, 5, 10 రెట్లు భయంకరంగా ఉంటది దేవుని దెబ్బ పడినప్పుడు. ఆ దెబ్బ రుచి చూసినోడు పొరపాటున కూడా పాపం చేయడం చెప్తున్నా. ఇప్పుడు చెప్పండి, మనుషులు దేవుని దగ్గరికి రాకుండా, దేవుని ఎడల భయము లేకుండా అడ్డగోలుగా ప్రవర్తించడానికి గల కారణం ఎవరు? ఈరోజు సువార్త చెప్తే తంతున్నారు. దానికి కారణం ఎవరు? క్రైస్తవులు అనుకునే వాళ్ళే కదా. వీళ్ళు చేసే పనిమాల పనులే కదా, అవునా కదా? అరే ఆల్రెడీ క్రైస్తవులు అనుకునేటటువంటి వాళ్ళే భయంకరమైనటువంటి పనులు చేసి పేరు చెడగొట్టేశారు. మనం కొంచెం జాగ్రత్తగా, పద్ధతిగా, ఓపికతో నడుద్దాం అనంటే మనలో కూడా పనికిమాల చేష్టలే చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఏమనాలి వాడిని? ఏమందాం? దేవుడు దెబ్బ పడి, సాగు దెబ్బ పడేంత వరకు అటనే చూసుకుందామా? నిజం చెప్పాలంటే
దేవుడు మనల్ని చాలా 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 ప్రేమించాడు మిగతా వాళ్ళకంటే. అది మన బుర్రకి ఎక్కదు. కానీ మిగతా వాళ్ళ బ్రతుకులు చూడు, మన బ్రతుకులు చూడు. మిగతా వాళ్ళకు దొరికిన భార్యలు చూడు, మనకు దొరికిన భార్యలు చూడు. భర్తను చంపుతున్నారు, చంపట్లే. ఈరోజు మన మాట వినే భార్యలు మనకు దొరకటం అది ఆయన సెలవ కాదంటారా? మనల్ని విపరీతంగా ప్రేమించే భార్య మనకు దొరకటం అది ఆయన కృప కాదంటారా? ఈరోజు పెద్దగా డబ్బు లేకపోయినా ప్రశాంతంగా బ్రతుకుతున్నాం, అది ఆయన కృప కాదా? అల్లజడి రేపితే ఒక సమస్య తర్వాత ఒక సమస్య, ఒక సమస్య తర్వాత ఒక సమస్య రేపితే బతుకుతామా? మన బతుకులు ఎంత? మేము లక్షల లక్షలు కోట్లు కోట్లు సంపాదించున్నాం. గట్టి జబ్బు కానీ, గట్టి ఏదన్నా ప్రాబ్లం కానీ, ఏదైనా ప్రమాదం కానీ జరిగితే ఏం కావాలి? బతుకు ఏం కావాలి? 24 గంటలు బండ్ల మీద తిరుగుతుంటాం. యాక్సిడెంట్ 2 కాళ్ళు పోవటమో, చేతులు ఇరగటమో, భయంకరమైన సమస్యలు పోయి హాస్పిటల్ పడ్డాం అనుకో, దిక్కెవరు? అవునా కదా? కొవ్వు పట్టిన పనులు చేయొచ్చా మనం? కొవ్వు పట్టే పనులు చేయొచ్చా మనం? వెంటనే దెబ్బ పడట్లేదనే? దేవుడు ఏం చేయడనే? దేవుడు చేయటం స్టార్ట్ చేస్తే తట్టుకోవటం నీ తరం కూడా కాదు. తట్టుకోవటం మన తరం కూడా కాదు. దావీదు తప్పు చేశాడు, భక్తుడు, మనం ఆ రేంజ్ కూడా కాదు. అవునా కదా? దావీదు తప్పు చేశాడు, 4 కొడుకులు చంపేశాడు దేవుడు. ఏమన్నా ఇప్పుడు? చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి తట్టుకోగలిగాడు ఆయన. మనకి ఎంతమంది ఉన్నారు? పుట్టుక్కున చంపుకుంటే బాగానే ఉంటుందేమో, కానీ లక్షల లక్షలు అప్పు చేపించి చంపేశాడు అనుకో, ఎట్టుంటది? ప్రాక్టికల్గా మీకు అర్థం కావాలని చెప్తున్నా. మా పిల్లలకి ఏదో జబ్బు పెట్టాడు, ఊకుంటాం మనం? అప్పు తెచ్చి పెడతా ఉంటావా లేదా? పెడతాం 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 పెడతాం. ఎంత పెట్టిన తర్వాత ఫైనల్ గా చనిపోయింది అనుకో, చనిపోయారనుకో, తర్వాత ఎట్టుంటది? అడుక్క తినాలి. ఏం చేయాలి? అడక్క తినాలి. మేమందరం చుట్టూ ఉన్నా కూడా ఏం చేయలేము. ఎందుకంటే ఆయన టార్గెట్ చేశాడు అనుకో, ఎవడేం చేయలేడు. ఆయన టార్గెట్ చేస్తే ఎవడు ఏమీ చేయలేడు. కాకపోతే చుట్టుపక్కల వాళ్ళు, అయ్యో దేవుని నమ్ముకున్నావు గారు, నువ్వు ఇటేం జరిగింది, నేను చాలా దుర్మార్గమైన పనులు చేశానులే, అందుకోసం ఇటు జరిగింది అని చెప్తాం మనం. దొంగల్లో నెంబర్ 1 దొంగలు అంటే మనమే. ఇప్పుడేమంటావు? అవును దేవుడు అట్లా చేశాడు, అవును దేవుడు అసలు లేడు, ఎవడున్నాడు దేవుడు, ఇంత ఘోరం చేశాడు. నువ్వు చక్కగా బతికినవా? మనం చక్కగా బతికినవా? ఆయన కృప చూపిస్తే, ఆయన దయ చూపిస్తే, ఆయన చక్కగా ప్రశాంతంగా బ్రతకటానికి చక్కగా ఫ్యామిలీని సెట్ చేసి నిమ్మలంగా బ్రతికించే విధంగా. ఎందుకంటే దేవుడు అటుటాడు, ధనం మీద కాదయ్యా నమ్మకము, సుఖంగా బ్రతకటానికి సమస్తం ధారాళంగా దయచే దేవుని మీద నమ్మకం ఉంచు అని చెప్పేసి అంటాడు లేదా తిమోతికి. ఉన్నదాంతో తృప్తిగా ప్రశాంతంగా బ్రతుకుతామని అంటే ఈ పోయే కాలం ఎందుకు? మళ్ళీ పోయే కాలం ఎందుకు? పని మళ్ళీ పని ఎందుకు? కాబట్టి ఇకనైనా తండ్రి నన్ను క్షమించు, బుద్ధి గడ్డిదిని తప్పు చేశాను, పాపం చేశాను, నన్ను క్షమించు తండ్రి అని చెప్పేసి ఓపెన్ గా ఒప్పుకొని మారు మనసు పొందారా? సరే సరే. లేకపోతే ఇది దేవుడు ఇస్తున్న హెచ్చరికే 100%. దేవుని మాట విన్నారా? ఓకే. వినలేదా? మీ కర్మ. ఎవ్వడు కాపాడలేడు. ఆయన టార్గెట్ చేస్తే ఎవ్వడు కాపాడలేడు. జీవము కలిగిన దేవుడు, సృష్టిని అరచేతులతో సృష్టించి కనుసన్నల్లో ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న దేవుడు, ఆయన సన్నిధిలో ఉన్నాం, జాగ్రత్త అంటారు. 5వ అధ్యాయంలో 1-2 వచనాలు చదవండి. ఏమంటుంటాడో ప్రసంగి గ్రంథంలో. ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన ఎట్లుండాలి? జాగ్రత్త చూసుకో. నువ్వు దేవుని మందిరానికి పోయేటటువంటి వాడివి, నీ ప్రవర్తన ఎట్లుండాలి? జాగ్రత్త చూసుకో. బుద్ధిహీనుడు అర్పించినట్టుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించటం అంటే వినటం శ్రేష్టము. తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. దేవుని సన్నిధిలో అనాలోచనగా అంటే ఆలోచన లేకుండా పలకకు. నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొను. దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, అది జాగ్రత్త. నువ్వు భూమి మీద ఉన్నావు, ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, జాగ్రత్త. నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి, కొద్దిగా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి పద్ధతి కలిగి బ్రతికి ఇకనైనా మారు మనసు పొంది తండ్రి నన్ను క్షమించు అని మనస్ఫూర్తిగా అడిగి ఇక నుంచి మరలా తప్పు చేయకుండా పాపం చేయకుండా బ్రతుకుతానంటే సరే, లేదంటే దేవుడు వేసి శిక్ష అంతా ఇంత ఉండదు, భయంకరంగా ఉంటుంది, తట్టుకోవటం చాలా కష్టం, నాకు తెలుసు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందువాసీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న తండ్రి, ఆయన మమ్మల్ని ప్రేమించి మా కొరకు సమస్తము ధారాళముగా దయచేస్తున్న దేవస్తోత్రము తండ్రి. ఇదిగునైనా ఇప్పటి వరకు మేమందరము తెలియక తప్పు చేసినటువంటి విధానాన్ని బట్టి మమ్మల్ని క్షమించి మన్నించి తండ్రి, ఇదిగునైనా ఇక్కడి నుంచి అయినా మీ పాద సన్నిధిలో జాగ్రత్తగా బ్రతికే భాగ్యం మాకు అనుగ్రహించమని కోరుచు, బ్రతిమాలు కొనుచు తండ్రి. మీ
నామమును అన్యజనులు దూషించులాగున మా ప్రవర్తనతో మేము వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి. పద్ధతిగా బ్రతికే భాగ్యం, జాగ్రత్తగా బ్రతికే కృప మాకు అనుగ్రహించమని, మా తప్పుల అపరాధం క్షమించమని వేడుకొంచు. బ్రతిమాలు కొంచెం సంఘాన్ని మీ హస్తాలకు అప్పగించుకోవచ్చు. మీ ప్రియ కుమారుడు మా ప్రభువులకు రక్షకుడు యేసు ప్రభు పరిశుద్ధ పవిత్ర నామం ద్వారా ప్రార్థన అడిగి పొందుకున్న తండ్రి. ఆమేన్.